కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే రైళ్లు, బస్సులు, విమాన మార్గాలన్నీ ఫుల్ రష్గా మారాయి. కుంభమేళా పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే స్లీపర్, జనరల్, ఏసీ బోగీలని తేడా లేకుండా పోయింది. పూర్తిగా జనాలతో నిండిపోతున్నాయి. ఒంటికాలిపై నిలబడి ప్రయాణాలు చేస్తున్నవారు ఉన్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిపడా రైళ్లు ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలోని మధుబని రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్పై కొంతమంది రాత్రిపూట రాళ్లు రువ్వారు. ఏసీ గది అద్దాలను సైతం పగలగొట్టారు. ట్రైన్లో అడుగుపెట్టేందుకు స్థలం లేదు. మరోవైపు ప్రయాణికులంతా ఏసీ కోచ్ల్లోకి చొచ్చుకొని రావడంతో ఏసీ కోచ్లో ఉన్నవారు డోర్లను లాక్ చేసుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన అక్కడి ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలపై రాళ్లతో దాడులు చేసి పగలగొట్టారు. అంతేకాకుండా అక్కడ కూర్చున్న వారితో వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామంలో ట్రైన్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. ఆర్పీఎఫ్ పోలీసులు దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టారు.